బిందువులు టచ్ అయింది 2, 3 x, y 3, -2 లో శీర్షాలుగా గల మాట్లాడదు త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రము మూల బిందువు అయితే x, y కి మాట్లాడు చూడండి ఇక్కడ బిందువులు ఎన్ని చెప్పండి బిందువులు 2, 3 x, y 3, -2 గుర్తు కేంద్ర శీర్షాలు అన్నమాట ఈ 3 కానీ గుర్తు కేంద్రం ఎంత చెప్పండి మీకు ఆన్సర్ కూడా ఇచ్చేసాడు కదా ఆన్సర్ చెప్పండి గుర్తు కేంద్రానికి ఆన్సర్ ఎంత మూల బిందువు అని చెప్పండి మూల బిందువు 0, 0 మనం ఇంతకుముందు ఆన్సర్ కనుక్కున్నాం కదా 3 బిందువులు ఇస్తే ఆన్సర్ ఎంత వచ్చింది చెప్పండి నాకు ఆన్సర్ 1, 2 ఒక ఆన్సర్ వచ్చింది ఆన్సర్ కనుక్కున్నాం గుర్తు కేంద్రానికి ఆన్సర్ కనుక్కున్నాం ఇందాక ఎంత వచ్చింది 0, 3 ఒకటి వచ్చింది ఆన్సర్ అలా వచ్చింది కదా ఇప్పుడు ఈ 3 క్వశ్చన్స్ కి ఈ 3 బిందువులకి గుర్తు కేంద్రం ఏదట 0, 0 ఆన్సర్ కూడా చెప్పేశాడు ఇక్కడ మనం అదే ప్రాసెస్ లో ఆన్సర్ చేద్దాం ఇందాక ఎలా చేస్తే ఇప్పుడు కూడా అలా చేద్దాం చెప్పండి సొల్యూషన్ ఇచ్చిన శీర్షాలు చెప్పండి ఇచ్చిన శీర్షాలు ఫస్ట్ ఏంటి a of x1 y1 ఎంత 2, 3 నెక్స్ట్ b of x2 y2 ఎంత x, y ఇక్కడ బిందువుల పేరు ఇవ్వకుండా x, y చెప్పండి మొదటి బిందువుకి x1 y1 రెండవ బిందువుకి x2 y2 మూడో బిందువుకి x3 y3 c of x3 y3 is equal to 3, -2 ఓకేనా నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది చెప్పండి త్రిభుజం యొక్క గుర్తు కేంద్రం అంతేనా ఇచ్చిన 3 శీర్షాలు నెక్స్ట్ త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రం త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రం అని చెప్పండి ఫార్ములా x1 x2 x3 y3 y1 y2 y3 y1 y2 y3 త్రిభుజం యొక్క గుర్తు కేంద్రం ఫార్ములా ఇది అంతేనా సో దేర్ఫోర్ g of x, y is equal to ఎంత x1 అని చెప్పండి x1 ఎంత 2 ప్లస్ x2 ఎంత ప్లస్ x3 ఎంత 3 బై 3 నెక్స్ట్ y1 ఎంత 3 ప్లస్ y2 ఎంత 4 ఇది y అమ్మా y ప్లస్ y3 ఎంత -2 బై 3 సో g of x, y is equal to 5 plus x by 3 ఎంత ఇది 1 plus y by అంతేనా 2 plus 3 ఎంత 5 కదా 2 plus 3 ఎంత 5 ఇక్కడ x ఉంది కాబట్టి x 2 minus 2 ఎంత 3 minus 2 ఎంత 1 plus y by 3 ఓకే ఇదేనా గుర్తు కేంద్రం అంటే కానీ గుర్తు కేంద్రం ఎంత చెప్పండి మనకి కానీ లెక్క ప్రకారం గుర్తు కేంద్రం ఎంత చెప్పండి గుర్తు కేంద్రం ఎంత ఇచ్చాడమ్మా 0, 0 మూల బిందువు అని ఇచ్చాడు కదా మూల బిందువు అంటే దట్ ఈస్ 0, 0 ఇదేనా గుర్తు కేంద్రం కానీ లెక్క ప్రకారం ఎంత గుర్తు కేంద్రం 0, 0 మనం కనుక్కుంటేనో గుర్తు కేంద్రం 5 plus x by 3 1 plus y by 3 వచ్చింది గుర్తు కేంద్రం కానీ లెక్క ప్రకారం ఎంత 0, 0 అంటే ఈ రెండు సమానం అయితే లేదా ఇదేనా రైట్ చెప్పండి ఇప్పుడు సో దేర్ఫోర్ 5 plus x by 3 1 plus y by 3 is equal to 0, 0 మనం క్వశ్చన్ లెక్క
చేస్తామంటే మనకి గుర్తు కేంద్రం ఎదురు వచ్చింది, కానీ లెక్క ప్రకారము 0,0 అవుతుందని చెప్పేసి అన్నాడు. అంటే ఈ గుర్తు కేంద్రం అనేది ఈ గుర్తు కేంద్రానికి సమానం అవుతుంది, సమానం చేశాడు. ఇప్పుడు దీంట్లో మొదటి నిరూపణ, దీంట్లో మొదటి నిరూపకానికి సమానం కదా. అప్పుడు ఎంత చెప్పండి, ఎంత అవుతుందమ్మా? 5 + x/3 = 0 అవుతుంది కదా. 5 + x/3 = 0 అవుతుందా? రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏమవుతుంది చెప్పండి, 1 + 1/3 = 0. 1 + 5/3 equals to 0. 5 + x = 3 × 0 ఎంతమ్మా? 0. 5 + x = 0. ఇక్కడ x ఇక్కడ +5 అనేది x అవుతుంది, ఎంత అవుతుంది? -5. x ఎంత? -5. ఇక్కడ చూడండి, 1 + y = 0 × 3. 1 + y = ఎంత? 3 × 0 ఎంత? 0. ఇక్కడ y ఎంత? +1 అవుతుంది, -5. సో therefore x, y ఆన్సర్ చెప్పండి. -5, -1. ఇది ఆన్సర్. మనం కనుక్కోవాల్సింది కూడా అదే కదా. మూల బిందువు అయితే x, y అంటే కనుక్కొని చెప్పేసి అన్నాడు. x వాల్యూ ఎంత? -5, y వాల్యూ ఎంత? -5. దీంట్లో క్వశ్చన్ చేయాల్సింది ఏం లేదు. 3 బిందువు 3 సీసీలు ఇచ్చాడు, 1 2 3 ఇచ్చాడు. ఈ మూడింటి ద్వారా మీరు ఏం చేస్తారు, గుర్తు కేంద్రం కనుక్కుంటారు. గుర్తు కేంద్రం కనుక్కుంటా అంటే ఇది వచ్చింది ఆన్సర్. కానీ లెక్క ప్రకారం ఎంత గుర్తు కేంద్రం? 0,0 కాబట్టి 0,0కి ప్రతిక్షేపించుతారు, ఈక్వల్ చేస్తారు. ఈక్వల్ చేస్తే ఇక్కడ మొదటి నిరూపకం, ఇక్కడ మొదటి నిరూపకానికి సమానం, ఇక్కడ రెండో నిరూపకం, ఇక్కడ రెండో నిరూపకానికి సమానం. ఇక్కడ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు x -5, ఇక్కడ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే x -1 వస్తుంది. అదే మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే.